హాయ్ అండి. వెల్కమ్ టు కుకింగ్ క్రాఫ్ట్స్ అండ్ బ్లాగ్స్ అండి. ఈరోజు వెజ్ మంచూరియా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుందండి. బయట నుంచి తెచ్చుకునే దానికంటే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలానో చూసేద్దాం. ముందు ఇక్కడ వచ్చేసి నేను ఒక క్యాబేజ్ అయితే సన్నగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత 2 times ఇలా నీట్గా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ సాల్ట్, అలాగే 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే దీంట్లో 1 స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా తగినంత గరం మసాలా 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా క్యాబేజీని నలుపుతూ మొత్తం కూడా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నట్లయితే మనకి క్యాబేజ్ నుంచి కొద్దిగా వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. క్యాబేజీని నలుపుతూ అంతా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా గట్టిగా ఇలా నలుపుతూ కలుపుకోవాలండి. అలా అయితే క్యాబేజ్లో ఉన్న వాటర్ అనేది మొత్తం కూడా మనకి బయటకు వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఇందులో నాకు కారం కొద్దిగా తగ్గినట్లు అనిపిస్తే మరి ఒక 1/2 స్పూన్ అలా వేసుకొని కలుపుకుంటున్నానండి. కారం, ఉప్పు 2 కూడా ఇదే స్టేజ్లో చెక్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ 1 కప్పు వరకు కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నానండి, మొక్కజొన్న పిండి. అలాగే 1.5 కప్పు మైదా పిండి తీసుకుంటున్నానండి. మనం క్యాబేజ్ ఇక్కడ ఎంతైతే తీసుకున్నామో దానికి తగ్గట్టు చూసుకొని మొక్కజొన్న పిండి అలాగే ఇందులో మైదా పిండి 2 కూడా కలుపుకోవాలి. ఇక్కడ నేను 1 వరకు క్యాబేజ్ అయితే తీసుకున్నానండి. ఆ క్యాబేజ్కి నేను 1 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. అలాగే 1.5 కప్పు వరకు మైదా తీసుకున్నానండి. ఇప్పుడు ఇదంతా కూడా నీట్గా అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మనం ఉండలు చేస్తే మనకి ఉండలు రావాలండి. ఆ విధంగా దీన్ని చేసి పక్కకు పెట్టేసుకోవాలి. దీంట్లో వాటర్ అనేది అసలు యాడ్ చేయొద్దండి, ఎందుకంటే మనం ముందుగానే క్యాబేజీని నలుపుతూ మనం కలుపుకున్నప్పుడు దాంట్లో నుంచి వాటర్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి దీంట్లో ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేసుకోవద్దు. అలాగే ఇక్కడ నేను కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుంటుంది. అది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఇప్పుడు పక్కకు పెట్టేసుకుందాం. ఇక్కడ ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసుకోండి. నేను ఇక్కడ ఆల్రెడీ యూస్ చేసిన ఆయిలే ఇప్పుడు యూస్ చేస్తున్నాను. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనకి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకోవాలి. మీకు చిన్నగా అంటే చిన్నగా, ఎలా మీకు సైజుని బట్టి వేసుకోవచ్చు. ఇక్కడ ఇలా అన్నీ కూడా ఈ విధంగా బాల్స్ వేసేసుకోవాలి. కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి లోపల ఉడికేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసి పక్కకు పెట్టేసుకుందాం. అన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు వేరే ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఇలా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది కొద్దిగా హీట్ అవ్వనివ్వండి. అది హీట్ అయ్యేలోపు ఇక్కడ నేను ఒక చిన్న గిన్నె తీసుకున్నాను. దాంట్లో కార్న్ఫ్లోర్ అండి, 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని వీటిని ఉండలు లేకుండా వాటర్ వేసుకొని ఇలా లిక్విడ్ లాగా చేసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా దీన్ని ఉండలు లేకుండా కలుపుకుంటూనే ఉండాలి వెంటనే. అప్పుడు మనకి ఉండలు అనేవి రావు. ఇలా మనకి లిక్విడ్ లాగా వస్తుంది స్మూత్గా. చూసారు కదా, ఈ విధంగా లిక్విడ్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుందాం. ఇందాక ఆయిల్ అయితే వేసుకున్నాం కదండి, ఇప్పుడు అది హీట్ అయ్యింది. ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని ఇలా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ వెల్లుల్లి రెబ్బలు తప్పకుండా వేయాలండి. ఇది ఉంటేనే మంచూరియాకి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక 2 లేదా 3 వరకు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోండి.
దీంట్లోనే సన్నగా తరుగు పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసి వేసేసుకోండి. ఆనియన్ ఒకటి వేసుకుంటే సరిపోతుందండి. వీటిని ఇలా సన్నగా తరుక్కొని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని అంతా కూడా దూరగా ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా కొద్దిగా ఆనియన్ ఫ్రై అవుతే చాలండి. ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అంత పచ్చివాసన పోయేంత వరకు, కలర్ కొద్దిగా చేంజ్ అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోకుండా వెంటనే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక దీంట్లో సన్నగా అంటే చిన్న ముక్కలు కట్ చేసుకున్న క్యాప్సికమ్ పీసెస్ని దీంట్లో వేసుకోవాలి. నేను ఇక్కడ 2 క్యాప్సికమ్ని తీసుకున్నానండి. వాటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకున్నాను. ఈ క్యాప్సికమ్ పీసెస్ మరీ ఎక్కువ కూడా వేగకుండా నార్మల్గా కొద్దిగా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లో 1 స్పూన్ వరకు సోయా సాస్, 1.5 స్పూన్ వరకు టమాటో సాస్, అలాగే చిన్న స్పూన్ మిరియాల పొడి, అలాగే 1 స్పూన్ వెనిగర్. ఇక్కడ నేను రెడ్ చిల్లీ సాస్ వేస్తున్నానండి. 1 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు దీనంతా కూడా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ వరకు ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ని మరొకసారి ఇలా కలుపుకొని దీంట్లో వేసేసుకోవాలి. మీకు కొద్దిగా చిక్కగా అనిపిస్తే ఇక్కడే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకొని కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనంతా కూడా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకొని మొత్తం కూడా కలుపుకోవాలి. ఇక్కడ నాకు కొద్దిగా చిక్కగా అనిపిస్తుందండి, అందుకోసం నేను కొద్దిగా వాటర్ అయితే ఇక్కడ వేసుకుంటున్నాను. మరొకసారి కలుపుకొని దీన్ని మనం ఒక 5 నిమిషాల వరకు మరిగేంత వరకు మరిగించుకోవాలి. అది మరుగుతున్న కొద్దీ మీకు చిక్కదనం ఎక్కువగా అనిపిస్తే మాత్రం మధ్యలో వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ నేను ఈ విధంగా కుక్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న క్యాబేజ్ బాల్స్ని దీంట్లో వేసేసుకోవాలి. చూసారు కదా, అన్నీ కూడా క్యాబేజ్ బాల్స్ని దీంట్లో వేసేసుకొని నిదానంగా కలుపుతూ ఉండాలి. ఇలా కింది భాగం నుంచి ఇలా బాల్స్కి పట్టేటట్టు కలుపుతూ ఉండాలండి. అప్పుడే ఈ బాల్స్కి అనేది గ్రేవీ పడుతుంది. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టి కుక్ చేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత చూడండి, ఈ విధంగా అవుతుంది. అంతేనండి, ఇంకా మనకి వెజ్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ ఇలా పైనుంచి చల్లుకోవాలి. మరొకసారి దీనంతా కూడా కలుపుకోవాలి. అలాగే ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకోండి. అంతేనండి, వెజ్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఈజీగా స్ట్రీట్ స్టైల్లో ఇంట్లోనే చేసేసుకోవచ్చు. మరెందుకు లేట్, మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా కుదిరిందని కూడా కామెంట్ చేయండి. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.